స్కూల్ టీచర్ని, నేను చిన్నపిల్లలకి మ్యాథమెటిక్స్ స్కూల్ టీచర్ని. టుడే మ్యాథమెటిక్స్ డేలో ఓకే అండి, రీజన్ చాలా పెద్ద హెల్త్ ఇష్యూ అండి, అసలు చెప్పకూడదు కానీ మీకు తెలియాలి. బ్రెయిన్ ట్యూమర్స్ అంటే నార్మల్ ట్యూమర్స్ కాదు, పిట్యూటరీ అడినామీ. పిట్యూటరీ అడినామీ అంటే అసలు వేరు. ఇంకా ఆ ట్యూమర్తో ఒక 14 years నుంచి సఫర్ అవుతున్నాను నేను. 14 years బిఫోర్ మ్యారేజ్ నా స్టడీస్ కంప్లీట్ అయిపోయింది, నాకు ఆ ట్యూమర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం రేడియేషన్ సర్జరీ అయింది. డాక్టర్స్ ఓకే నువ్వు బ్రతుకుతావు అంతవరకే చెప్పారు, కానీ బ్రతుకుతావేంటి, నేను బ్రతికి చూపిస్తాను అనే స్పిరిట్లోనే ఉన్నాను. ఇంకోటి ఏం చెప్పారు డాక్టర్స్, ఓకే అమ్మాయికి అలా ఉంది ఇంకా బ్రతుకు నచ్చే అన్నారు, కానీ నేను ఎక్కడ తగ్గలేదు. మ్యారేజ్ ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాను, నాకు లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. అందులో కూడా డాక్టర్స్ ఏం చెప్పారంటే మీకు పిల్లలు కారు, ఎందుకంటే మీకు బాగాలేదు కాబట్టి అని చెప్పారు. కానీ మా హస్బెండ్ చాలా గ్రేట్ పర్సన్, పిల్లలు కాకుండా మనం అడాప్ట్ చేసుకోవచ్చు అని మ్యారేజ్ ఒప్పించి పెళ్లి చేసుకున్నాము. హ్యాపీగా 2 years ఉన్నాము. గాడ్ గిఫ్ట్ ఏంటి మిరాకిల్, నా లైఫ్లో జరిగిన మిరాకిల్ ఏంటి తెలుసా? నేను ప్రెగ్నెన్సీ కావడం. అసలు డాక్టర్స్ మళ్ళీ షాక్ అయ్యారు. 5 months వరకు ఏమన్నా తెలుసా, ప్రెగ్నెన్సీ అయిందా, అసలు అది ఎలా ఉంటుంది ఉండదు, ఒక 5 months చూద్దాం లేదంటే తీసేద్దాం అన్నారు. కానీ నాలో స్పిరిట్ ఏం చేస్తాం, 5 months ఏంటి చూడడం, 9 months వరకు నేను మోస్తానని నాలో ఆశ అలానే ఉంది. 9 months వరకు ఏ హెల్త్ ఇష్యూ రాకుండా మోసాను. చక్కటి ఒక బాబు పుట్టాడు నాకు. బాబు పుట్టిన తర్వాతకి నా లైఫ్ జర్నీ జరుగుతుంది. చాలా స్ట్రగుల్స్ వీక్స్ హెల్త్ పర్పస్ ఉన్నాయి, అయినా ఏ రోజు తగ్గలేదు. స్పిరిట్తోనే బ్రతుకుతూ ఉన్నాను. బాబు పుట్టిన తర్వాతకి మా సార్ స్కూల్ టీచరే, నేను ట్యూషన్స్ పెట్టుకుంటూ ఉన్నాను. అందులో నా బ్యాడ్ లక్ ఏంటంటే సెకండ్ టైం మళ్ళీ సర్జరీ అయిందండి. తనలో మళ్ళీ అది పెరిగింది. అయినా సర్జరీ అయింది. సర్జరీ అయిపోయిన తర్వాతకి 1 year బాగున్నాను. ఆ తర్వాతకి మన కరోనా 2020 వచ్చింది. ఆ కరోనాలో నాకు రేడియేషన్ చేయాలి అని డాక్టర్స్ అంటే, అయినా సరే చేయించుకుంటున్నాను. 15 days రేడియేషన్ అయిపోయినాక 16th day నాకు కరోనా అటాక్ అయింది. యాక్చువల్లీ కరోనా అటాక్ నాకు